నమస్కారం అండి V6 ఛానల్కి. నా పేరు డాక్టర్ బి లక్ష్మి. నేను బయోథెరపిస్ట్ని. ఫ్లవర్స్ మీద రీసెర్చ్ చేశాను. దాంట్లో PhD వచ్చింది. అన్ని గ్లాండ్స్కి మెడిసిన్ ఉంది. థైరాయిడ్కి మెడిసిన్ ఉంది, క్యాన్సర్కి మెడిసిన్ ఉంది. ఆజ్ఞా చక్ర అంటే ఎవరైతే పిల్లలు కొంచెం బాగుండరు వాళ్ళకు ఉంది. మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా సైనస్ వస్తుంది. సైనస్ వచ్చినప్పుడు ఆజ్ఞాకి సంబంధించి ఉంటుంది. అలాగే హార్ట్ మెడిసిన్, వెరికోస్ వెయిన్స్, ఏవైతే ఇంగ్లీష్లో ఆన్సర్ లేదో వాటికి మెటాఫిజికల్లో ఆన్సర్ ఉంది. అంటే ఈ ఫ్లవర్ మెడిసిన్ ద్వారా ఆన్సర్ మనం చూపించడానికి వీలుంటుంది. థైరాయిడ్ తగ్గే క్వశ్చనే లేదంట డాక్టర్లు. దానికి కంటిన్యూస్గా బతికినంతకాలం మెడిసిన్స్ వాడాలి అంటారు. కానీ నా దగ్గర చాలా రిజల్ట్స్ ఉన్నాయి. థైరాయిడ్ తగ్గిపోయి వాళ్ళకి నార్మల్ అయ్యి మాత్రలు వాడకపోయినా నార్మల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మాత్రలు వాడే వాళ్ళకి కొంచెం లాంగ్ టైం పడుతుంది, మాత్రలు ఇప్పుడే వచ్చిన వాళ్ళకి కొంచెం షార్ట్ టైం పడుతుంది. ఏ జబ్బు అయినా జబ్బు ఫిజికల్గా మొదలైనప్పుడు అది చాలా మళ్ళీ ఫిజికల్గా, మెటాఫిజికల్గా, ఎమోషనల్గా అన్నీ రెక్టిఫై చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. ఇది మీరు మొత్తం క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇది మెటాఫిజికల్గా ఆన్సర్ లేదు. ఇప్పుడు డాక్టర్లు ఇస్తే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, హార్మోన్స్ ఏవో ఇస్తారు. కానీ ఆ హార్మోన్కి లక్షణం ఏంటంటే కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. కానీ ఈ ఫ్లవర్ మెడిసిన్ ద్వారా మన హార్మోన్స్ని మన కంట్రోల్ తెచ్చి దాన్ని ఇంకా వేరే దేని మీద డిపెండ్ అవ్వకుండా దేవుడు ఇచ్చిన బాడీని నార్మల్ చేసే ఆ మెటాఫిజికల్ వేలో కూడా దాన్ని సరిచేయచ్చు. నలభై సంవత్సరాల నుంచి మా గురువు గారు ఎప్పుడెప్పుడో ఏటీలో వెళ్ళాను. ఏటీలో చెప్పినప్పటి నుంచి నేను అడవుల్లో పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. అడవుల్లోకి వెళ్తాను. చాలా వరకు నా లైఫ్ అంతా అడవిలోనే గడిచిపోయింది. ఎందుకంటే ఆ సీజన్లో వెళ్ళి నాకు పెద్ద కష్టం ఏమొచ్చిందంటే ఫ్లవర్ తీయాలి. ఈ మొక్కలు కనిపిస్తాయి కానీ ఒకసారి ఫ్లవర్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ మ్యాజిక్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి ఒక 1 వీక్లోనే ఫ్లవర్ వస్తుంది, అయిపోతుంది. ఇంకా అక్కడే ఉన్నది ఒట్టి చెట్టే ఉంటుంది. అలాంటివి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. వాటికి కోసం ఏంటంటే కంటిన్యూస్గా నేను ఫారెస్ట్లో ఉండాల్సి వచ్చేది ఒక్కోసారి. ఎందుకంటే అది వస్తుందా, ఈ వారం వస్తుందా, నెక్స్ట్ వారం వస్తుందా, లేకపోతే వారం వెళ్ళాల్సి వచ్చేది. శ్రీశైలం, భద్రాచలం అవతల ఫారెస్ట్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఈ ఫారెస్ట్లో అన్నిట్లో దూరం ఉంటాయి ఊరికి. కొంచెం వాటి దగ్గరికి వెళ్ళటం, ఆ ఫ్లవర్స్ని చూడటం, వాటిని ఐడెంటిఫై చేయటం. దీనికి ఒక థియరీ ఉంది నేను చేసిన ఫ్లవర్ థెరపీకి. అది చెట్టు నుంచి మొగ్గ ఇచ్చుకున్నప్పుడు 2 గంటల పాటు దాని చుట్టూ ఒక ఆరా ఉంటుంది. 15 మీటర్ల ఆరా ఉంటుంది. 2 గంటల తర్వాత వదిలేస్తుంది. వాటర్ మీద కూడా చాలా రీసెర్చ్ చేసి 5-6 ప్లేసుల నుంచి వాటర్ కలెక్ట్ చేయటం మొదలుపెట్టాను. అవేంటి, డివైన్ వాటరు కొండలోంచే రావాలి. పారిన తర్వాత అవి మెసేజ్ని క్యారీ చేస్తాయి. సో కొండలోంచి వచ్చినప్పుడు వాటిని పట్టుకొని బౌల్స్లో క్యారీ చేస్తూ ఆ బౌల్ నిండా వాటర్ వేసి ఆ వాటర్లో ఫ్లవర్ వేసి 2 అవర్స్ ఉంచుతాను. ఎప్పుడు అది మళ్ళీ 9, 10 అయితే పనికిరావు. అది ఎప్పుడైతే పూతకు మొదలు పెడుతుందో, ఇచ్చుకోవటం మొదలు పెడుతుందో అప్పుడే దాన్ని కలెక్ట్ చేసి వేసి 2 అవర్స్ దానిలో ఉంచాలన్నమాట. సో ఈ టెక్నాలజీతోని, ఈ ప్రొసీజర్తోని చాలా వరకు ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసిన ఫ్లవర్స్లో కాంబినేషన్ తయారు చేస్తూ వచ్చాను. ఇవాళ రేపు పూర్వకాలం విద్యని మార్చిపోయి ఇంగ్లీష్ వైద్యం మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన ఆయుర్వేదం అంతా అడుగంటిపోయింది. ఆయుర్వేదంలో కూడా గుణదీపిక అంటారు. వస్తువు యొక్క గుణాన్ని బట్టే ప్రవర్తన ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది. ఒకే జబ్బుకి 2 రకాల మెడిసిన్ వాడచ్చు. ఒకే మెడిసిన్ 4 రకాల జబ్బులకి వాడచ్చు. దాని గుణాన్ని బట్టి ఉంటుంది. ఇది గుణాన్ని అతీతంగా వస్తువుకు ఒక 5 లక్షణాలు ఉంటాయి. గుణము, వీర్యము, విపాకము, ప్రభావము. అలాంటప్పుడు నా విద్య ప్రభావం అనే విద్యలోకి వస్తుంది. ఆ చుట్టూ ఆరాలో ఉంటుంది. ఇప్పుడు తులసి చెట్టు ఉంటే తులసి మొక్క తినటం కంటే తులసి ప్రదక్షిణతో చాలా ఎక్కువ లాభాలు ఉంటాయి. మరి గుళ్ళల్లో రావి చెట్టు నాటుతారు. రావి చెట్టు ప్రదక్షిణలోనే ఎక్కువ పవర్ ఉంటుంది. అలాగ ప్రభావం అనే దాన్ని
విద్యగా తీసుకొని నేను మందులు తయారు చేశాను. చాలామంది డౌట్లు ఉంటాయి, చిన్న బాటిల్లో ఇచ్చారు మెడిసిన్ ఏం పని చేస్తుంది, వాళ్ళని సాటిస్ఫై చేయటానికి ముందు చాలా కష్టమయ్యేది. కొంచెం కదా డ్రాప్సే కదా, ఈ మెడిసిన్ ఏం పని చేస్తుంది అని చాలామంది డౌట్ ఉంటుంది. ఇది ఫిజికల్ బాడీలోకి రావటానికి లోపల ప్రాణం ఉంటుంది, ప్రాణం మీద పనిచేస్తుంది. ఆ ప్రాణం వెనక ఎమోషన్ ఉంటుంది. మెయిన్గా ఫ్లవర్ మెడిసిన్ అనేది ఎమోషన్స్ మీద పనిచేస్తుంది. ఎమోషన్సే జబ్బులు కారణం. కోపం, మదం, మాత్సర్యం, లేకపోతే మన చిరాకు, డిప్రెషను, లేకపోతే ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు కోపం ఉందనుకోండి లివర్ పాడవుతుంది, జాలి ఉందనుకోండి స్ప్లీన్ పాడవుతుంది, జడ్జిమెంటు. తర్వాత భయం వచ్చిందనుకోండి ఒంటెలు పోస్తారు, ఒంటెలు పోస్తే కిడ్నీ పాడవుతుంది. లాంగ్ స్టాండింగ్ భయంలో కిడ్నీ పాడవుద్ది, షార్ట్ దానికి యూరిన్ పాస్ అవుతారు. లంగ్ సింపతి, అయ్యో అంటే ఇలాగ అంటాం, ఆహా అంటే ఇలాగ వెళ్ళిపోతాం. ఆ సింపతి వల్ల లంగ్ ముడుచుకుపోయి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వదు. సో హార్ట్ ప్రాబ్లము అంటే గ్యాస్తోనే వస్తుంటుంది. ఇలాగా మన ఎమోషన్స్ కూడా మన జబ్బులకి కారణం అవుతుంది. సో అందుకని ఫ్లవర్ మెడిసిన్ ఫిజికల్గా జబ్బుల కంటే మీకు మెటాఫిజికల్గా ఆ జబ్బు తగ్గడానికి కారణాన్ని పనిచేయించడానికి ఉపయోగపడుతుంది. నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రొసీజర్ అయితే నేర్పిస్తాను. వాళ్ళు వెళ్ళి కష్టపడి కలెక్ట్ చేసుకురావటం అనేది ఒక విద్య ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయింది, 72-71 సంవత్సరం అయిపోయింది. నేను ఎక్కువ అడవులకు పరిగెత్తలేకపోతున్నాను, అడవుల్లో తిరగలేకపోతున్నాను. అంతకుముందు అయితే చాలా ఎక్కువగా తిరిగేసేదాన్ని, 40-30 ఏళ్ళు బాగా తిరిగాను. కాకపోతే ఇప్పుడు మా అబ్బాయి, నా కొడుకు, తను పిహెచ్డి చేసి కూడా మళ్ళీ ఈ లైన్లోకి వచ్చి తను దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ మెడిసిన్స్, ఈ ఫ్లవర్స్ కలెక్ట్ చేయటం అన్నీ. అది కాకుండా నేను 5 ఎలిమెంట్ థియరీ అనేది టీలు తయారు చేశాను, టీ మ్యానుఫ్యాక్చర్. ఆ టీ ఏంటంటే 5 ఎలిమెంట్ మన శరీరంలో ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎలిమెంట్ బ్యాలెన్స్ అంటే వాత, పిత్త, కఫాలు 5 ఎలిమెంట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ అయితే కానీ మన పరిపూర్ణమైన ఆరోగ్యం ఉండదు. ఈ పరిపూర్ణ ఆరోగ్యం ఉండటానికి ఆ టీలు కూడా ఫ్లవర్స్, ఇంకా కొన్ని ఫ్లవర్స్ కూడా టీలు అవుతాయి. అన్ని ఫ్లవర్స్ అవ్వకపోయినా కొన్ని మన ఆయుర్వేదంలో తర్వాత వేదాల్లో వాళ్ళు చెప్పారు ఈ ఫ్లవర్స్ వల్ల ఈ ఉపయోగం ఉంటుంది. ఈ ఫ్లవర్స్ని టీలాగా చేసుకొని తాగాలి, కషాయం అంటారు, దీన్ని పాంత అంటారు. అది కూడా తయారు చేసాం. అది కాకుండా ఇప్పుడు తీసేసిన ఫ్లవర్స్తోని మేము పడేస్తాం. 2 అవర్స్లో నీళ్ళలో ఉంచినా నీళ్ళే మెడిసిన్గా పనిచేస్తుంది. ఆ ఫ్లవర్ని మేము పడేస్తూ ఉంటాం. ఆ ఫ్లవర్ ద్వారా ఇప్పుడు సబ్బులు, కాస్మెటిక్స్ అవి కూడా తయారు చేస్తున్నాం అన్నమాట. ఎక్కువ మొత్తంలో కాదు కానీ మేము కలెక్ట్ చేసినప్పుడు, వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసినవి, తీసేసినవి వాటిని వేరే వేరేగా ఉపయోగిస్తున్నాం. సో మా ప్రాజెక్ట్ ఇది. ఆయుర్వేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అనేది హీలింగ్ లైఫ్, నాట్ ఓన్లీ ద బాడీ అనేది మెడిసిన్ కాన్సెప్ట్ అండి. అంటే ఒక్క మెడిసిన్ తయారు చేయాలంటే ఒక 6 to 7 డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తాయి. ఒకటేమో జనవరిలో ఫ్లవరింగ్ ఉండొచ్చు, ఒక ఫిబ్రవరిలో ఉండొచ్చు, ఒకసారి కొన్నేమో సమ్మర్ టైంలో వస్తుంటాయి, ఆగస్టు లేకపోతే సెప్టెంబర్లో వస్తాయి కొన్ని. సో ఇలాగ త్రూ అవుట్ ద ఇయర్ మేము ఫారెస్ట్లోకి వెళ్ళి ఎప్పుడు ఎక్కడ ఏ ఫ్లవరింగ్ వస్తుందనే చూసుకొని అది కలెక్ట్ చేసుకొని వచ్చి మెడిసిన్స్ తయారు చేస్తుంటాం అండి. సో మన మెడిసిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ టు యూస్ ఫర్ ఎనీవన్. ఈవెన్ 6 month old బేబీస్కి ఇచ్చాం, 80-year-old పీపుల్, 90-year-old పీపుల్ కూడా వాడతారు మన మెడిసిన్. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బేసికల్, ఎందుకంటే దిస్ ఈస్ ఎ బ్యాలెన్సింగ్ మెడిసిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, థైరోనామ్ వేస్తున్నారు అంటే యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్. కానీ మన మెడిసిన్ ఏంటంటే విశుద్ధి చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి థైరాయిడ్ లేని వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళకి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రాబ్లం రాదు. కానీ అదేంటి ఇంబ్యాలెన్స్ ఉన్నదాన్ని అది రెక్టిఫై చేస్తుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ని అది మళ్ళీ బ్యాలెన్స్లోకి తీసుకొస్తుంది. కాబట్టి మనది లాంగ్ స్టాండింగ్గా పనిచేస్తుంది. థైరాయిడ్కి కానీ డయాబెటీస్కి కానీ చాలా వాటికి మన మెడిసిన్స్ ఉన్నాయండి. కాకపోతే మన మెడిసిన్ వాడుతున్నప్పుడు
ఇంగ్లీష్ మెడిసిన్స్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరోనామ్ తీసుకుంటున్నారు ఒక 100 mcg, ఒకేసారి ఆపేస్తే శరీరం తట్టుకోలేదు. సో దాన్ని గ్రాడ్యువల్గా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వస్తే దాన్ని నలిఫై చేసుకొని మన మెడిసిన్ కూడా ఆపేయచ్చు. సో ఇంగ్లీష్ మందులు తీసుకుంటా లేకపోతే ఆయుర్వేదం తీసుకుంటా కూడా మన మెడిసిన్స్ వాడచ్చు. దీనికి దానికి ఏమీ ఇంటరాక్షన్ అయితే ఉండదు. మన మెడిసిన్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఒక 3 to 5 years షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. మనం మ్యానుఫ్యాక్చర్ డేట్ నుంచి ఒక 3 years దాకా దానికి ఎక్స్పైరీ డేట్ పెడతాము. మెడిసిన్ మనకి డిసీజ్ ఇంటెన్సిటీని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే యూజువల్లీ ఒక 1 month ఇప్పుడే స్టార్ట్ అయితే తగ్గిపోతుంది. ఎప్పటి నుంచో అలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, లేకపోతే ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది, లేకపోతే ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ ఉంది, ఇలాంటి వాటికి కొంచెం టైం పడుతుంది. అంటే ఒక 3 months, 6 months, 9 months పట్టచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ ద ఇంటెన్సిటీ. అందరికీ ఒకేలాగా ఉండదు అది. అండ్ మన మెడిసిన్స్ వచ్చి మీకు అప్రాక్సిమేట్గా ఒక్కొక్క మెడిసిన్ కాస్ట్ ఒక 2000 అవుతుందండి 1 month డోస్కి. ఎందుకంటే మాది ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇట్ ఈస్ ఇన్ దట్ ప్రైస్ రేంజ్. యూజువల్ కీమో అవ్వకుండా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. ఒకసారి ఎప్పుడైతే కీమోకి వెళ్ళి లేకపోతే బయోప్సీకి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కేసెస్ కూడా చేసాం. అంటే ఇప్పుడు డాక్టర్లు వదిలేసి ఇంక అవ్వదు, క్యూర్ అవ్వదు అన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్ చేసాము. కాకపోతే ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ద పర్సన్స్ ఇమ్యూనిటీ అండి. ఆ పర్సన్ హెల్తీగా ఉండి ఓపిక ఉండి ఫైట్ చేసుకోగలిగితే క్యాన్సర్ తగ్గించవచ్చు. అందుకనే మన కీమోకి దానికి వెళ్ళకముందే రమ్మని చెప్తాం. అప్పుడైతే తొందరగా హీల్ అవుతుంది.